భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడు భూముల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. చర్ల మండలం మామిడిగూడెం గ్రామస్తులు 62, 65 సర్వే నెంబర్లలో, దుమ్ముగూడెం మండలం గడ్డోరుగట్టు గ్రామస్తులు 58, 59 సర్వే నెంబర్లలో 10 ఏళ్లుగా సాగు చేస్తున్న భూముల్లో ఈ సంవత్సరం పత్తి పంటలను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏ పీవో గౌతమ్ సోమవారం ప్రజాదర్బార్లో గడ్డోరుగట్టు గ్రామానికి వచ్చి జాయింట్ సర్వే చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోలేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీవో గారు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ వెళ్లిపోవడం ఇచ్చిన మాట తప్పడమేనని వారు విమర్శించారు. గ్రామస్తులు కోటి ఆశలతో 12 గంటల వరకు ఎదురుచూసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులకు పట్టాలు ఇచ్చి మరికొంతమందిని పట్టాలు లేకుండా వదిలేసిన పరిస్థితిలో ఫారెస్ట్ అధికారులు భూములను ఆక్రమించి మొక్కలు పెడతామని దాడులు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా మామిడిగూడెం గ్రామానికి చెందిన 7 గిరిజన మహిళలను అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టారని, 15 రోజులు గడిచినా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. 2009లో ఫారెస్ట్ శాఖే ఈ భూములను కొలిచి సరిహద్దులు పెట్టి గ్రామస్తులకు అప్పగించిందని, పట్టాలు కూడా జారీ చేసిందని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆ భూముల జోలికి వెళ్లకుండా పీవో చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్ చేశారు. తర్వాత అటవీశాఖ చైర్మన్ పోదాం వీరయ్యకు వినతిపత్రం సమర్పించారని పార్టీ నాయకులు తెలిపారు. మహిళలని ఫారెస్టులు తీసుకెళ్లారు, తెలవకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సుజాత, కమల మేడం అని సస్పెండ్ చేయాలా, మా ఆడవాళ్ళని విడుదల చేయాలి. 15 రోజులు కూడా అయిపోయింది. కేసులన్నీ తీసేయాలని కోరుతాను. ఈ రోజు వస్తామన్నారు, రాలేదు. సిసి గారు సోమవారం వస్తామని చెప్పారు. కోటాలతోటి ఎదురు చూస్తా ఉన్నాము. దేవుడు మా భూములు మాకు ఇప్పియాలి సార్, మిమ్మల్ని కోరుతాను. గడ్డోరుగట్ట మేము పత్తి చేనులు పెట్టామండి. పెట్టినా కూడా పత్తి మొత్తం తీసేశారు. ఈ రోజు పీఓ వస్తానని చెప్పారు, పీఓ కూడా రాలేదు. పీఓ కోసం ఎదురు చూస్తున్నాము. ఇంటికి ఫోన్ చేస్తే ఎందుకు రావట్లేదని ఫోన్ చేస్తే మేము రాము, సోమవారం వస్తామనేసి చెప్పారు. ఎలాగైనా పీఓ గారు రావాలి, మా బోర్లు చూడాలి, మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాను. వాళ్ళకి నేను అబద్ధాలు చెప్పడం అనేది తప్పైతే యాక్చువల్గా ఎవరికి రాలేదు. న్యూస్ తోటి కూడా తయారు చేసి తప్పనిసరిగా మన గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు అందరికీ. అయితే విషయం ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళ మీద దాడులు పెట్టారు. మామిడిగూడెంలో ఒక 7 మహిళల భాగాన్ని 7 మహిళల పైన ఇప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు జైల్లో ఉంచారు. వాళ్ళని 14 రోజులల్లా అసలు విడుదల చేయాలి, కానీ 14 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఈ కేసు వాయిదా వేశారనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిగా ఈ 7 దాని మీద కూడా మాట్లాడాలి. మొత్తం కూడా ఈ మామిడిగూడెం గడ్డోరుగట్టు మాత్రం మీరు ఒక రోజు రావాలి. ఈవో గారేమో ఇవాళ వస్తానని చెప్పి ఆమె హైదరాబాద్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని మామిడిగూడెం గడ్డోరుగట్టు గ్రామస్తులు 95 నుంచి కూడా అడవి కోడు పట్టుకొని సాగులో ఉన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని ఇవాళ వ్యవసాయం చేస్తా ఉంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి వారి పైన అక్రమ కేసులు పెట్టి ఇవాళ వారి పైన దాడులు చేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించాలి. స్పందించకపోతే మాత్రం ఖబర్దారు చెప్తా ఉన్నాం, మీ గుండెలలో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అట్లాగే అక్రమ కేసులు పెట్టిన 7 కూడా విడుదల చేయాలని చెప్పి, విడుదల చేయకుంటే మాత్రం ఆదివాసీలు అంటే అమాయకులని చెప్పి చూస్తా ఉన్నారు. అడవిలో సింహాలు సైతం కూడా ఎదిరించి నిలబడ్డోళ్ళం. ఖబర్దారు మీ సంగతి చూస్తామని చెప్పి ఇవాళ హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది. మహిళలని ఫారెస్టులు తీసుకెళ్లారు, తెలవకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సుజాత, కమల మేడం అని సస్పెండ్ చేయాలా, మా ఆడవాళ్ళని విడుదల చేయాలి. 15 రోజులు కూడా అయిపోయినాయి. విడుదల కేసులన్నీ తీసేయాలని కోరుతాను. ఈవో గారు ఈ రోజు వస్తామన్నారు, రాలేదు. చేస్తే సిసి గారు సోమవారం వస్తామని చెప్పారు. కోటాలతోటి ఎదురు చూస్తా ఉన్నాము. మాకు దేవుడు మా భూములు మాకు ఇప్పియాలి సార్, మిమ్మల్ని కోరుతాను. గడ్డోరుగట్ట
మేము పత్తి చేనులు పెట్టామండి. పెట్టినా కూడా పత్తి మొత్తం పీకేశారు. ఈరోజు పిఓ వస్తానని చెప్పారు. పిఓ కూడా రాలేదు. పిఓ కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎందుకు రావట్లేదని ఫోన్ చేస్తే మేము రాము, సోమవారం వస్తామనేసి చెప్పారు. ఎలాగైనా పిఓ గారు రావాలి, మా బోర్డులు చూడాలి, మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాం.